కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత బక్క చిక్కిపోయావు అనేది ఒక్కసారి చూసుకో. నీ మానసిక శారీరక ఆరోగ్య పరిస్థితి ఒక్కసారి చూసుకో. నువ్వు బ్రతుకుండి ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు. ఆ మనిషి ఈ రోజు కాకపోతే రేపైనా మారుతాడు. అక్కడ ఏదో కొద్దో గొప్ప ప్రేమ ఆలోచన ఉంది అనేటటువంటి బలమైన నమ్మకం నాకైతే అనిపిస్తుంది. మీ నాన్నని చూడకుండా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను అనుకున్నది జరగకపోతే కూడా నన్ను క్షమించండి. కానీ ఇది నా బలమైనటువంటి ఆలోచన. ఇక్కడ ఏంటంటే మీ నాన్నను మార్చేటటువంటి క్రమంలో మీ ఇద్దరు భవిష్యత్తు చెడిపోతుంది. మీ అమ్మ ఆరోగ్యం పాడైపోతుంది. ఉండేటటువంటి ఏకైక సపోర్టు మావే రూపాయన అతను గుడ్ బై చెప్పేశాడు. అయిపోయింది. ఇంకేమవుతుంది? నడిబజార్లో ఎడారిలో నిలబడింది మీ అమ్మ ఈరోజు. ఒక్క మగాడు గురించి ఒక్క మొగుడు గురించి ఆయన కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఈరోజు పైనుంచి కింద నిలువులా షీజ్ అలోన్, ఆల్ అలోన్. ఎవరు లేరు ఆవిడకి. కాబట్టి ఒక బంధం గురించి ఇన్ని బంధాలు పోగొట్టుకుంటామా, ఇంత భవిష్యత్తు పోగొట్టుకుంటాం అనేటటువంటిది ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నానమ్మా నీకు. నా మాటగా విను. ఇంక ఈ పంచాయతీలు ఈ పెంటవన్నీ చేసుకోవద్దు. ఎందుకంటే నీ అంటూ ఎవరు, నీ వెంటంటూ ఎవరు ఉండరు. గెలవాలి అనుకుంటే కనుక, ఏదైనా అవకాశం ఉంటే కనుక అతనిలో ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అవకాశం వచ్చినప్పుడు నేనన్నా మాట్లాడతాను అతనితో. అప్పటి వరకు నీ ఆరోగ్యం, నీ మానసిక శారీరకపరమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా విన్నపో. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దయచేసి నీ బాధ అని నేను అనట్లే. పిల్లలు అనేటటువంటి వాళ్ళు తల్లి బాధ చూస్తూ వాళ్ళు తట్టుకోలేరు. కానీ వీలైనంత వరకు పిల్లల్ని ఇందులో ఇంక ఇన్వాల్వ్ చేయొద్దు. వీలైనంత వరకు ఇద్దరు తెలివైనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అనేది నా విజ్ఞప్తి. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం, నాన్న ఎవరో మీ షోకి వస్తే మాకు న్యాయం జరిగిద్దని చెప్పారండి, అందుకే వెతుక్కొని వచ్చాం, మా దగ్గరికి వచ్చాం ఈ షోకి అన్నారు. ఈ షోకి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? మా నాన్నను ఎట్లా మార్చేసి ఆ చెడు అక్రమ సంబంధం డిలీట్ చేసేసి తాగుడు మానిపించేసి మా అమ్మతో బాగా ఉండేలాగా చూడండి. అది ఎంత స్పాన్ ఆఫ్ టైంకి సంబంధించి? మినిమం 23 నుంచి 25 ఇయర్స్ నుంచి జరుగుతున్న మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ని ఇలా చిటికేసి మార్చేయడం కోసం మీరు అడిగారు. 100% మేము ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్ముకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి మేము చేయాల్సినంత చేస్తాం. మీ నాన్నగారు ఇక్కడ దాకా వస్తే మీ నాన్నగారికి ఫోన్ చేసాము, అతను లిఫ్ట్ చేయలేదు, తీయలే. సరే, అట్లీస్ట్ ఫోన్ కాల్లో అన్నా మాట్లాడి మేము బెదిరించడానికి ఒక అవకాశం ఉండేది. లేదా మీ అమ్మగారికి కౌన్సిలింగ్ ఇచ్చి లీగల్ సపోర్ట్ చేయడానికి కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించడానికి కానీ మేము మా వంతు ప్రయత్నం మేము చేసేవాళ్ళం. ఆ ఫోన్ మాట్లాడడానికి మీ అమ్మ యాక్సెప్ట్ చేయట్లే. మీ అమ్మగారు యాక్సెప్ట్ చేయకుండా మేము మాట్లాడలేం. సో మీరు అరే ఇక్కడికి కూడా వెళ్ళాం ఏం అవ్వలేదు అనడానికి కాదు, మీరు ఏం ఆలోచించాలి, మీరు ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ నాన్న మార్చలేం, మీ నాన్న లేడు ఇక్కడ. మీ ఆలోచన విధానం చాలా రాంగ్గా ఉంది, దాన్ని మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా సార్ చెప్పింది కూడా అదే. మేబీ మీకు బాధగాను నెగిటివ్గాను అనిపించవచ్చేమో, కానీ అవే ఫైనల్గా మీరు లైఫ్ స్టైల్లో ఫ్యూచర్లో బాగుండాలి అంటే ఈ డెసిషన్స్ ఇప్పుడు మేము చెప్పేవి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత గారు, మీ గురించి మాట్లాడితే చాలా కుటుంబాల్లో జరుగుతున్న డిస్ప్యూటే మీ ఇంట్లో జరుగుతుంది, మీకేం స్పెషల్ కాదు. 25 ఏళ్ల మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం చేస్తారమ్మా అంటే కూర్చొని తింటున్నారు. నీ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి అంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నీ భర్తతో నీకు హెరాస్మెంట్ ఉంటుందేమో. ఆ తర్వాత హెరాస్మెంట్ ఎవరితో ఉంటుందో తెలుసా? నీ కొడుకు కోడలతో, నీ కూతురు అల్లుడితో. అర్థమవుతుందా? ఒక స్త్రీ తన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అంటే తమ్ముడో కొడుకు కూతురులో, వీళ్ళకి మ్యారేజ్లు అవ్వలేదు కాబట్టి నీ బ్యాచ్. వన్స్ మ్యారేజ్ అయితే వాళ్ళు అంతే. ఇప్పుడు మీ ఆయన ఎంతో, మీ ఆయన విలన్ కాదు, ఆయన ఒకప్పుడు మంచి భర్తేగా నీకు. ఆయన ఎలాగో నిన్ను చూసుకోవాల్సిన వ్యక్తే సరిగ్గా లేనప్పుడు వీళ్ళని అనడానికి లేదు. మన బాధ్యత వాళ్ళని చదివించడం, పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ కుటుంబాల వాళ్ళు. అప్పుడు ఎవరుంటారు? నువ్వు ఒక్కదానివి. మీ అమ్మ కష్టపడి ఉన్న ఆస్తిని షేర్ చేసి నువ్వు ఉండడానికి ఒక గుడిసి ఇస్తే మీరు మీ హస్బెండ్ పేరు మీద పెట్టారు, ఆయన దాన్ని డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని బయటికి పొమ్మనట్లా, డౌట్ లేదు దాంట్లో. మన ఇల్లు మనకే ఉంటుంది. మీ అమ్మ కష్టపడి ఇల్లు ఇచ్చింది, నువ్వు కష్టపడి ఏం పోగేసుకున్నావు? తమ్ముడు హెల్ప్ చేయాలి, భర్త ఇవ్వాలి. ఈ రెండు పోగేసి భర్త ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు, తిడుతున్నాడు, పనికి మాలినోళ్ళలాగా ఉన్నాడు. పిల్లలకి అదే షో ఆఫ్ చూపిస్తున్నావు. రోజు నువ్వు సానుభూతి పొందడానికి, నువ్వు సింపతి పొందడానికి నువ్వు చేస్తున్న పనులు ఏంటంటే కూర్చొని తింటూ పనికి మాలిన భర్త ఇంటికి రాగానే పిల్లలకి ఆ బొమ్మను చూపిస్తున్నావు. వీళ్ళకి లిటరల్లీ మీ ఇంట్లో ఉండడం నరకం. ఇదే నువ్వు ఫేస్ చేస్తుంటే ఎట్లా ఉండేది? ఎవరు ఫేస్ చేయాలి ఇదంతా? నువ్వు ఒక్కదానివే కదా. నువ్వు వీళ్ళకి షేర్ చేస్తున్నావు నీ ప్రాబ్లంని. చిన్న పిల్లలు ఇంట్లోకి రాగానే తాగుబోతు తండ్రి, బూతులు, వాళ్ళు వినకూడని మాటలు వింటున్నారు నీ వల్ల.
నీకు కష్టమే వచ్చింది, కర్మ కొద్దీ నీకు అట్లాంటి భర్త దొరికాడు. కావాలని అనుకుంటున్నది నువ్వు కదా, అనుకుంటున్నప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు కదా ఫేస్ చేయాలి. పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడినవ్వకూడదు, పిల్లలు ఉన్నప్పుడు డిస్ప్యూట్ ని రేస్ చేయకూడదు. వాళ్ళు వెళ్ళిపోయినాక పట్టుకోవాలా, వాళ్ళు నిద్రపోయినాక పట్టుకోవాలా, లేదా వాళ్ళ అన్న వాళ్ళు పక్కన తమ్ముడోళ్ళు ఉన్నారుగా, తమ్ముడోళ్ళు ఇంటికి పంపించి నీ బూతుల పంచాయతీ ఏదో మీరిద్దరూ మాట్లాడుకోవాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది భార్యాభర్తలుగా మీరిద్దరే. అలాంటి వ్యక్తితో ఉంటావా ఉండవా అంటే భూమి బద్దలైనా ఉంటానండి అంటున్నావు నువ్వు. అది నీ అవసరం, నీ అవసరం కరెక్టే. నిన్ను ఇప్పుడు వదిలేయమని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడేమి నీకు హెరాస్మెంట్ ఏమి తక్కువ లేదు, ఫస్ట్ నుంచి ఉంది. గట్టిగా అడుగుతుంటే అవునండి కొడతాడు, తిడతాడు, బూతులు తిడతాడు, హీనంగా మాట్లాడతాడు అంటున్నారు. మళ్ళీ అనకపోతే ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నంత వరకు బానే ఉన్నాడండి, ఇప్పుడు ఇట్లా తాగొచ్చు మూల కూర్చుంటాడండి అంటున్నావు. నువ్వు చెప్పినవి ఏవీ నిజాలు కాదు. మీ ఆయన డే 1 నుంచి మీకు నరకం చూపిస్తున్నాడు. మీరు మీ ఇంటి పక్కనే అన్నదమ్ములు పుట్టింళ్ళ పక్కనే ఉండడం వల్ల, మీ ఆస్తులు ఆయన ఉండడం వల్ల ఆయన మిమ్మల్ని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఆయన చేయాల్సిన చెడు పనులన్నీ చేస్తున్నాడు. ఉన్నంతలో పావలానో 10 పైసలో ఇస్తున్నాడు తప్ప, ఎందుకంటే మీ తమ్ముడు ఊరుకోడు కదా. అర్థమవుతుందా? అప్పుడు నువ్వేమో రియలైజ్ అవ్వాలి, అరే పిల్లలు ఎదగడానికి వస్తున్నారు, వాళ్ళకి రేపు పొద్దుట ఒక సంబంధాలు తీసుకురావాలి, ఆ వచ్చే సంబంధాల ముందు మా పరువు పోకూడదు కదా. ఈయన ఇంతే, ఈ బొమ్మ ఎట్టా చూపించి వీళ్ళిద్దరికి మంచి కుటుంబాలకి ఇచ్చి పంపించాలి, ఇది కదా నీ బాధ్యత. వాళ్ళు మీ ఇంట్లోనే పుట్టాలని అనుకోరు కదమ్మా, మీరు చేసిన పనికి వాళ్ళు పుట్టేశారు. మీ ఇంట్లో ఉండడు, ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఫీల్ అవుతారు ఇట్లాంటి పిల్లలంతా. తాగి ఉండే తండ్రి, ఇలా నిస్సహాయంగా ఉండే తల్లి ఉన్న పిల్లలు రోజు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళకి లిటరల్లీ నరకమేనండి. వాళ్ళ ఇళ్లలోంచి పారిపోవడానికన్నా చూస్తారు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్న అలవాటు చేసుకుంటారు. ఆ తర్వాత కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇంకా అదృష్టం బాగుండి నీ పిల్లలు బాధ్యతగా పెరుగుతున్నారు. అలాంటి పిల్లలకి సిఐడి ఇన్వెస్టిగేషన్, నీ బాబు ఎక్కడ తిరుగుతున్నాడో చూడరా, దేంతో తిరుగుతున్నాడో చూడరా, ఇదా ఈ పిల్ల జీవితకాలంలో మగాడిని నమ్మదు. అర్థమవుతుందా? ఆ పిల్లోడు జీవితకాలంలో ఆడదాన్ని నమ్మడు. ఏ భార్య అలా చేస్తుందో, మా అమ్మకి ఇంత అన్యాయం జరిగిపోయింది, ఆవిడ కూడా ఆడదే కదా, అక్కడ చెత్త పని చేసిన అమ్మాయి. అర్థమవుతుందా? నీ జీవితం ఎలాగో నాశనం అయింది మీ ఆయన వల్ల, నీ ఆలోచన విధానం వల్ల. వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయటం? నాన్న, మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో రేపొద్దుట ఇలాగే ఉంటుంది మీ ఆలోచన విధానం. దయచేసి ఇది మీ లైఫ్ కాదు, ఇది మీ లైఫ్ స్టైలు కాదు. మీ లైఫ్ స్టైల్ని, మీ ప్రాబ్లంని మార్చుకునే తాహత, అర్హత, శక్తి మీ ఇద్దరికి మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు మీ అమ్మ లైఫ్ స్టైల్ని మీరు మార్చగలరు. ఎప్పుడు? మీరు బాగా చదువుకొని జాబ్ చేసుకొని డబ్బు, ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తారో మీ నాన్న మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, మీ అమ్మ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మీ అమ్మ ఏ రోజైతే కాస్ట్లీ చీర కట్టుకొని ఒక చైన్ వేసుకొని ఇంట్లో కూర్చుంటుందో ఎక్కడ తిరిగేవాడన్నా వచ్చేస్తాడు. మీరు మీ నాన్న మార్చాలనుకుంటున్నారుగా, మా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. నాన్న ఎక్కడ తిరుగుతున్నాడు మనం ఆపలేం, నాన్న కదా. అమ్మ నిస్సహాయంగా ఉంది, మనం చేయలేం, ఆవిడ మోటివేట్ చేయలేం. కానీ మీరు ఇంకా టీనేజర్స్ కదా, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఆలోచన విధానం బాగుంది, కష్టపడాలన్న తత్వం ఉంది. ఇక ఇంతే మా లైఫ్, మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఎవడో లేడంటే మీరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్లోనే మరిగిపోతారు. మీ జీవితాలను మార్చుకునే శక్తి మీకు మాత్రమే ఉంది. మీ అమ్మ జీవితం కూడా మార్చొచ్చు, మీరంటున్న మీ నాన్న మార్చడం అనేది ఎవడి వల్ల అవ్వదు, ఒక్క మీ వల్ల తప్ప. అది ఎప్పుడు మీరు ఏం కౌన్సిలింగ్ ఇవ్వవసరం, మీ నాన్నతో మాట్లాడవసరం ఏమీ లే. మీరు డబ్బు సంపాదించి చూపించండి, నెలకు 20,000 సంపాదించండి, మీరిద్దరు చెరొక 20,000 తన్నుకుంటూ వస్తాడు మీ నాన్న. ఆ రోజు చూపించండి, మీ మంచితనం చూపిస్తారా, మీ విశ్వరూపం చూపిస్తారా, లేకపోతే పోనిచ్చి అని చెప్పి వదిలేస్తారా. కానీ మీ అమ్మ అడుగుతున్న భర్త ఆ రోజు మీ వల్ల ఆవిడ పక్కకు వస్తాడు. అర్థమవుతుందా? సో మీ నాన్న మార్చమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నన్ను కాదు, మమ్మల్ని కాదు. ఓకేనా? సో మీరు ఒక 5 years స్పాన్లో అసలు ఆయన గురించి పట్టించుకో అవసరంలా, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరంలా. ఒక్కటి మీ అమ్మ ఆరోగ్యం చూసుకోండి చాలు. ఎందుకంటే పిచ్చిది, కరెక్ట్ ఆలోచన లేదు. 90% లేడీస్ అలాగే ఉంటారు నాన్న. 20 ఏళ్ల క్రితం వాళ్ళు కదా, వాళ్ళకి భర్తే దేవుడు, భర్తే పక్కన ఉండాలి. అమ్మని చూసుకుందాం ముద్దుగా. ఓకేనా? ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకున్నాను. కవిత గారు, సమస్యలు ఉన్న స్త్రీ తలెత్తుకొని ఉండాలండి. సమస్యలు ఎవ్వరూ క్లియర్ చేయరు, మీ సమస్యలు మీరే క్లియర్ చేసుకోవాలి. మీరు ఇండివిజువల్గా బతకడం ఎట్లా అని అలవాటు చేసుకోండి అమ్మ. నీ బంగారం లాంటి ముత్యాల లాంటి పిల్లలే రేపొద్దుట నీ బ్రైట్ ఫ్యూచర్. మీ ఆయన అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడు, ఇప్పుడు ఇలా దులిపేసి తెచ్చినా అతనికి అది అలవాటు అయిపోతుంది. పొల్లమ్మ కాకపోతే ఎల్లమ్మ, ఎల్లమ్మ కాకపోతే ఎంకమ్మ. ఎందుకంటే మా ఆవిడ నన్ను ఎక్స్క్యూజ్ చేసేసింది, నేను లేకపోతే గతి లేదంటుంది. ఎంతమందితో తిరిగినా మా ఆవిడకి నేనంటే అవసరం. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మహారాణిలాగా ఉండాలి. మీరు ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని ఏం చేయగలరు,
మీరు మీ ఆయన్ని మార్చడం కాదు, మీ పిల్లలిద్దరికి సపోర్ట్గా ఒక పునాదిలాగా. ఇంత చెత్త లైఫ్ స్టైల్ అవసరమా? మనం అన్నం తింటున్నాం కదా, ఉన్నంతలో నలుగురికి తెలియకుండా గుట్టుగా 4 గోడల మధ్య తింటున్నాం, అవునా? ఆ గుట్టు బయటికే వెళ్లాల్సిన అవసరంలా మార్చుకోవడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు చేసి పడేసావు. ఒకటి, వదిలేసి మీ ఆయన్ని లీగల్గా ప్రొసీడ్ అయ్యి గొంతు పిండి యువతలకు తీసుకురావడం. మేబీ మీకు పోలీసులు చెప్పుంటారమ్మా, కర్మ కొద్దీ నేనేం చెయ్యాలి, కనీసం ఇలాంటి ఎపిసోడ్స్ చూసిన తర్వాత నా లీగల్ డిపార్ట్మెంటు, న్యాయశాఖకి సంబంధించిన మినిస్టర్స్ 1కి 10 సార్లు ఆలోచించండి. చచ్చిపోతున్నాం మేము ఈ కేసులతోటి. అక్రమ సంబంధాలు లీగాలిటీ అని మీరు 497 సెక్షన్ ఏదైతే తీసి పడేశారో అది జీవితాలు సర్వనాశనం చేస్తుంది, కుటుంబాలు సర్వనాశనం చేస్తుంది, ఇలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తుంది. అక్రమ సంబంధాల మీద పనిష్మెంట్ ఉండేలాగా ఆ సెక్షన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది మా స్టేజ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మ, పనిష్మెంట్ ఆ కేసులో అలా లేకపోవచ్చు. పోలీసులకి సెక్షన్ ఉంటేనే కేసులు పెడతారు, లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. పైగా ఈ సోషల్ మీడియాల వల్ల ఓ పనికిమాలిన విషయం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మంచి విషయాలు లీగల్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఎవ్వడికి అర్థం కావు. చెత్త విషయం వాళ్ళకి అవసరం కదా ఇది, ఎందుకంటే పర్సంటేజ్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది పనిష్మెంట్ లేకపోవడం వల్ల. ఓపెన్ గా వచ్చి చెప్తున్నారు మేము అడల్టరీలు చేస్తున్నాం అని. అంత హీనమైన సమాజంలో మనం ఉన్నాం, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ ఆయన్ని ఆ అడల్టరీ నుంచో అట్లా అమ్మాయిని కట్ చేసి తేలేం, ఎందుకంటే మీ ఆయన అట్రాక్ట్ అయ్యి ఉన్నాడు అక్కడ. తాగుడిని ఎట్లా మానిపించలేకపోయామో ఈవిడ అంతే. కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు మా సీనియారిటీతో చెప్తున్నామమ్మా, సక్సెస్ అయినవి ఎక్కడా లేవు. పరువన్నా పోవాలా, రోడ్ల మీద కన్నా రావాలా, అన్యాయం అయిపోయి సూసైడ్లన్నా చేసుకోవాలి, ఫైనల్ గా భార్య ఎక్కడుందా అని ఎత్తుక్కుని ఆవిడ కాళ్ళ దగ్గరికన్నా రావాలి. మీ కేసు లాస్ట్దే జరిగింది ఎప్పుడో తెలుసా? అది మార్చేది మీ పిల్లలే. వాళ్ళు ఎప్పుడైతే ఓ ₹1,00,000 ఇంట్లో సంపాదించడం స్టార్ట్ చేస్తారో, నువ్వు ఇల్లు కాస్త మోడల్ గా చేసి నువ్వు మంచిగా రెడీ అయి ఉంటావో, ఎత్తుక్కుంటూ వస్తావు. డబ్బు కావాలి కదా, మీ ఆయనకి డబ్బు అట్రాక్షన్, భార్య పిల్లలు అట్రాక్షన్ కాదు. అక్కడ అక్రమ సంబంధం అట్రాక్షన్ కాదు, డబ్బు అట్రాక్షన్. నీకు డబ్బు ఇవ్వవసరంలో అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి, సుఖం దొరుకుతుంది. సుఖం నీ దగ్గర దొరకక కాదు, అంతే. మనిషి బుద్ధి అలా ఉంది, మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడు నీకున్న ఆప్షన్, మీరు స్టామినాగా ఉండండి. మీ అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో అట్లాంటి మేనమామల్ని తమ్ముళ్ళని నేనైతే చూడట్లేదు తల్లి. రిలేషన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఆల్రెడీ 3 సిస్టర్స్ అట. 3 సిస్టర్లో ఎవరమ్మా మీ తోడుగా, ఎవరెవరో మీ మరదలు అవుతుందో ఏమవుతుందో మీ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఎందుకు ఊరుకుంటారు? మనమైతే ఊరుకుంటామా? 3 పిల్లలకి ఉన్న చెల్లెళ్ళకి భర్తలు అంతంత మాత్రమే. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూర్చుంటే అసలు వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ రా బాబా అంటారు వాళ్ళు. అయినా అమ్మాయి ఉన్నంతలో సపోర్ట్ చేయనిస్తుంది, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరన్నా వెక్స్ అయిపోతాం కదా, ఆయన వెక్స్ అయ్యాడు అంతే తప్ప నిన్నేమి రోడ్డు మీద పడేయాలని కాదమ్మా. అయినా ఒకళ్ళ హెల్ప్ మనకెందుకు, ఒకళ్ళ మోరల్ సపోర్ట్ మనకు కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ అవసరంలా. అలా లేకుండా ఉండడానికి నువ్వేం చెయ్యాలి? నువ్వు మీ ఆయన గురించి ఆలోచించడం మానేసి గౌరవంగా డబ్బు సంపాదించడం ఎట్లా? ఎనర్జీగా ఉన్నావు, నీకు మైండ్ డైవర్ట్ అవుతుంది ఏదన్నా వృత్తి చేస్తే. ఇంట్లో శారీసే అమ్ముతావా, మీ ఇంట్లో నీకు కంఫర్ట్గా ఏం చేయగలవో అది చేస్తే నీకు ఈ ఆలోచన విధానం తగ్గుద్ది. ఏ ట్రీట్మెంట్లో అవసరం లేకుండా కరెక్ట్గా ఆలోచిస్తావు, నీ పిల్లల ఫ్యూచరు నీ బాధ్యత అని. ఎందుకంటే మీ ఆయన వదిలేశాడు, బండి 2 చక్రాలు, 1 చక్రం విరిగిపోయింది, నువ్వు ఒక్కదాని వల్ల లాక్కెళ్ళాలి ఇప్పుడు దీన్ని. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా ఒక్క 5 ఏళ్ళు కష్టపడ్డారా, మీ లైఫ్ ఇలా చేంజ్ అయిపోద్ది. మీరు కొంచెం ఓపిక చేసుకొని ఏదన్నా బిజినెస్ జాబ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెయ్యండి అని నా రిక్వెస్ట్. అర్థమవుతుంది? లేదు మేడం మా వల్ల కాదు, ఇక ఆడికి ఏదో పనిష్మెంట్, ఇంటికి వెళ్ళిన డెసిషన్ తీసేసుకున్నారు, లీగల్గా వెళ్ళిపోదామని. తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వు కాలు ఎగరేసుకొని తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఒకటి, మీ ఆయన ఇంట్లోకి రానివ్వకండి. కొంతకాలం మీ వాల్యూ ఏంటో ఆయనకి తెలియాలి. మీరు కమాన్ 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 రా అంటుంటే ఆయనకు వాల్యూ లేకుండా పోయింది మీరంటే. నీకు ఆవిడ కావాలిగా, పో. ఎంతకాలాన్ని తిరిగి వస్తావు? తిరిగిరా. డైవర్స్ ఇవ్వు, ఎప్పటికైనా నీకు భర్తే. నువ్వు ఏ ఫోటో ఫ్రేమ్కి కావాలని అడుగుతున్నావు, ఆయన జీవితకాలం నీకు ఉంటాడు. మీ ఆయన డైవర్స్ కేసు వేసినా రావు ఇలాంటి కేసుల్లో. నువ్వు ఒకవేళ అట్లాంటి కేసు వేస్తే మీరు వెళ్ళి కోర్టులో ఫైట్ చేయండి. మెయింటెనెన్స్ ఆల్రెడీ రోజుకి ₹1,000 అంటే నెలకు 30,000 సంపాదిస్తున్నాడు అనేగా. మినిమం 15,000 నుంచి 20,000 నీకు ఆర్డర్ అవుతుంది, నీ కేసులో 3 ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? అలా వేసుకున్నా ఆయన ఆ కేసుల చుట్టూ భయపడన్నా నీ దగ్గరకు వస్తాడు. పోనీ ఆ పని చెయ్యు, నీకే సపోర్ట్ చేస్తున్నా, నువ్వు సంపాదించు, నీ పిల్లలు సంపాదించేలాగా చెయ్యి, నువ్వు అనుకున్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త అండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఏమ్మా, మేడం సార్ చెప్పినట్టు జాగ్రత్తగా మీరు చదువుకోండి, మంచి జాబ్ చేయండి, మమ్మీని బాగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం.
కాదు మేడం, నిజంగానే ఇప్పుడు వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతే మరి డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మేడం మిగతా కేసుల్లో రిలీఫ్లు చాలా ఎక్కువ వస్తున్నాయండి, చాలా చేంజ్ అయినాయి. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న దరిద్రుల వల్ల మిగతా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ నడుస్తున్న వాళ్ళకు కూడా మెయింటెనెన్స్లు కానీ మిగతా కేసుల్లో డ్రాగన్ అయ్యే రిలీఫ్లు కానీ ఇవన్నీ చాలా సివియర్గా ఉన్నాయి. సో ఈ సెక్షన్ తీసేయడం ఎంత డేంజర్ అవుతుందో అది మిగతా మగజాతి మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో. ఇది తెలియక వీళ్ళేమనుకుంటున్నారంటే అక్రమ సంబంధం వల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ మిగతా కేసులో దీనికి రావాల్సిన రిలీఫ్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరకు కవిత గారు ఏ ప్రాబ్లం కోసం అయితే వచ్చారో వాళ్ళకి మంచి సలహా ఇచ్చి పంపించినందుకు నాకు తెలిసి ఇప్పటి నుంచి ఆవిడకి మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా చదువుకొని చక్కగా ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలని చెప్పేసి మీరు మంచి మాటలు చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.